శుభోదయం. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఈనాటి విశేషం ఆర్ద్ర నక్షత్రం, అలాగే ధనుస్సంక్రమణం, ధనురాయణం. ధనుర్మాసం రేపు ప్రారంభమవుతుంది. ధనుస్సంక్రమణం ఈరోజే ఏర్పడుతున్నది. ఆర్ద్ర నక్షత్రం ఉన్న రోజున విశేషంగా శివారాధన చేయాలి. ఈ ఆర్ద్ర నక్షత్రానికి శివుడు అధిపతి. సామాన్యంగా ఆర్ద్ర నక్షత్రంలో జన్మించిన వారు, అలాగే మిథున రాశిలో జన్మించిన వారు, మిథున లగ్నంలో జన్మించిన వారు, వీళ్ళంతా కూడా విశేషంగా శివారాధన చేయాలి అని కూడా సంప్రదాయం చెబుతుంది. ఆర్ద్ర నక్షత్రంలో జన్మించిన వారు వారి ఒక్క బాగోగుల కోసమే కాకుండా వారి కుటుంబము, వారి మిత్రులు, వారి సన్నిహితులు, వారి పరివారము, యావత్ బంధుకోటి అస్మాకం సహకుటుంబానాం అని చెప్పి సంకల్పం చేయాలి. శివుడు బోళాశంకరుడు. నమస్తే రుద్రమన్యవ ఉతోతషవే నమః, నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమః, యాత శివతమా శివం బభూవతే తను. ఆ నమ్మకంలో ఉండే శివ స్వరూప వర్ణనలో ఆయన ఎలా ఉంటాడు అంటే ఆజానుబాహువు, చేతిలో ధనుస్సు పట్టుకున్నాడు, ఇషుహు బాణములున్నాయి, అమ్ములపది ఉంది, బలమైనటువంటి భుజములు కలవాడు, తీక్ష్ణమైనటువంటి దృక్కులు కలవాడు, పరితే ధన్వనో హేతిరస్మాన్ పృణక్తు విశ్వత, గొప్ప ధన్వి, వీరుడు, ఇలాంటి వర్ణనలతో ఉన్నాడు. ఆయనని స్తోత్రం చేసినందువల్ల మనకు కలిగే ప్రయోజనం ఏమిటి అంటే, ఇందాక చెప్పుకున్నామే పరితే ధన్వనో, నమ్మకంలో ఇది 30వ మంత్రం. ఈ మంత్రాన్ని జపం చేసినందువల్ల శత్రువులలో ఉండేటటువంటి శత్రుత్వ గుణం తొలగిపోతుంది. చిన్న చమత్కారం అండి ఇది. శత్రువులు తొలగించుకోవడం కాదు, శత్రువును తొలగించడం అంటే పాపమే. శత్రువు కూడా ఒక మనిషి, అతడిలో ఉండేటటువంటి శత్రుత్వ గుణాన్ని తొలగించాలి అంటే అది మన చిరునవ్వు వలనే సాధ్యమవుతుంది. ఒక్క చిరునవ్వు లోకాలను వికసింపజేస్తుంది. మహాకవులలో అగ్రేసరులు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు విశ్వంభర అనే కావ్యంలో ఒక చోట ఇలా అంటారు: 1000 శిరసులు ఖండించిన ఖడ్గం ఒక్క చిరునవ్వును చిందింపజేస్తుందా అంటారు. ఒక్క చిరునవ్వును వికసింపజేస్తుందా, ఒక్క పుష్పాన్ని వికసింపజేస్తుందా అని ప్రశ్నిస్తారు. ఒక్క పుష్పం, ఒక్క చిరునవ్వు. ఏమండి, మొగుడు పెళ్ళాలు ఉన్నారనుకుందాం. ఇల్లాలు భర్త పైన ఏదో అరుస్తుంది, కోప్పడుతున్నది. భర్త కూడా బదులుగా తాను అరిస్తే ఇంట్లో గొడవలు వీధిలోకి పడతాయి. అలా కాకుండా భర్త చిన్న చిరునవ్వు, ఇంతకంటే మించిన ఉపాయం మరికేదైనా ఉంటుందా? అలాగే భర్త భార్యను కోప్పడుతున్నప్పుడు ఆ ఇల్లాలు కూడా ఇంతకంటే మంచి మార్గం మరొకటి ఉంటుందా? అధికారి ఉద్యోగస్తులు తోటివారితో, ఉపాధ్యాయుడు విద్యార్థులతో, విద్యార్థులు తోటి విద్యార్థులతో, తల్లిదండ్రులు పిల్లలతో, పిల్లలు తల్లిదండ్రులతో, అన్నింటికంటే కూడా మించినటువంటి ఆయుధం చిరునవ్వు అనబడే ఆయుధం. ఇది ఆయుధమే కాదు, నగ కూడా. అందరూ ధరించే నగ ఇది, అందాల చిరునగవది అంటాడు ఒక మహాకవి, ఆధునిక మహాకవి. అందరూ ధరించే నగ ఇది, అందాల చిరునగవిది. చిన్న చిరునవ్వు పెదవులపైన అలా తొణికిసలాడుతూ ఉంటే అందరికీ ఆనందమే కదా. అలా కావాలి అంటే పరితే ధన్వనో అన్న మంత్రం చదవాలి. ఇందువల్ల ఎదుటివారిలో ఉండేటటువంటి శత్రుత్వ గుణాలు తొలగిపోతాయి. ఎదుటివారు మనలను సవ్యంగా అర్థం చేసుకుంటారు. ఆర్ద్ర నక్షత్రం నాడు అంటే ఈరోజు ప్రత్యేకంగా ఈ మంత్రం జపం చేసి శివునకు ప్రీతికరంగా ఓం నమ శివాయ అని కాసింత నీరు పోస్తే చాలు,
మన పెదవులపైన చిరునవ్వు అలా మొలకెత్తుతుంది. అందరూ మనల్ని సవ్యంగానే అర్థం చేసుకుంటారు. పరితేధన్వనో హైతిరస్మాన్ వృణక్త విశ్వతః అథోయ ఇషధిస్తవారే అస్మన్నిధేహితం. బాణాల వంటి చూపులు కాస్త మారిపోయి ఆహ్లాదకరంగా, మృదువుగా, చల్లగా, మెత్తగా, తీయనివిగా మారిపోతాయి. ఈ చూపులు పెదవులపైన కూడా చిరునవ్వులు అలా మొలకెత్తుతాయి. ఇది ఈనాటి విశేషం. ఆర్ద్ర నక్షత్రం, శివారాధన. చిరునవ్వులతో ప్రపంచాన్ని చూద్దాం. చిరునవ్వులతో ప్రపంచాన్ని మనతో పాటుగా ప్రయాణింపజేసుకుందాం. మన ఆరోగ్యాన్ని పెంపొందింపజేసుకుందాం. అందరి ఆరోగ్యాన్ని కూడా కోరుకుందాం అని విన్నవిస్తూ శుభమస్తు.